चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने रियासती असम्बली में तयखुन दिया कि उनकी हुकूमत आवाम की फलाही स्कीमों को मुस्तहिकीन तक पहुंचाने के अमल में कोई खामियां है तो उसे दूर करेगी। कांग्रेस के मल्लू भट्टी विक्रमार्का, बीजेपी के रघुनंदन, मजलिस अकबरुद्दीन अवैसी और टीआरएस के जीवन रेड्डी की तरफ से किए गए मुख्तलिफ सवालात और तनकीदों का जवाब देते हुए चीफ मिनिस्टर ने कहा कि वो बहुत जल्द इन स्कीमों पर अमल दरामद के सिलसिले में तमाम जमातों के अरकान असम्बली और कौंसिल का इजलास तलब करेंगे और उनकी राय हासिल करेंगे। मल्लू भट्टी विक्रमार्का और रघुनंदन ने हुकूमत पर तनकीद करते हुए कहा कि फलाह स्कीमों से अवाम की बड़ी तादाद हनूज महरूम है। ఏం చేసింది ప్రభుత్వం అంటే ఈ బుక్కే సాక్ష్యం, ఆడిటెడ్ ఫండ్స్, ఇండియాలో ఏ రాష్ట్రంలో జరగని పనులు జరుగుతున్నాయని చెప్పి వారు చెప్పినారు. వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కొన్ని పనులు కూడా వారు చెప్పినారు. ఉస్మానియా హాస్పిటల్ గురించి చెప్పినారు. ఈ వర్క్ బోర్డు మీద చేసే ఎంక్వైరీ 1 year లోపల కంప్లీట్ చేయాలని చెప్పినారు. 100% చేయిస్తాం, ఆదేశం ఇస్తాం, స్టాండింగ్ ఆర్డర్స్ కూడా ఇస్తాం. ఉస్మానియా హాస్పిటల్ కూడా దాన్ని ఏ పద్ధతిలో చేయాలనో ఆలోచన చేసి అక్కడ కూడా మొదలు పెడతాం అధ్యక్ష. హోంగార్డ్స్కు గురించి వారు చెప్పినారు. హోంగార్డ్ ఏదైతే ఉందో ప్రపంచంలోనే ఇండియా మొత్తంలో ఎక్కడ ఇవ్వని శాలరీస్ ఇక్కడ ఇస్తాం అధ్యక్ష, మానవీయ కోణంలో. అదేవిధంగా పెంచినాం. ట్రాఫిక్ పోలీసులు ఉంటారు అధ్యక్ష. ట్రాఫిక్ పోలీసులకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా రిస్క్ అలవెన్స్ ఇయ్యరు. 30% అలవెన్స్ వాళ్ళకి ఇస్తాం అధ్యక్ష, వాళ్ళ బేసిక్ పేలో. దేర్ ఇస్ నోవేర్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియా, బట్ ఓన్లీ తెలంగాణ ఇంప్లిమెంట్స్ దట్. హైయెస్ట్ పెయిడ్ హోమ్ గార్డ్స్ ఇలా ఇండియాలో ఎక్కడ ఉన్నారంటే తెలంగాణలో ఉన్నారు అధ్యక్ష. వీఆర్ ఆల్రెడీ గివింగ్ దెమ్ ఫెయిర్లీ గుడ్ శాలరీస్. అట్లా ప్రతిసారి పిఆర్సీ ఇచ్చినప్పుడు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా వారు లాస్ట్ పాయింట్ కింద సెక్రటేరియట్ మసీద్ గురించి చెప్పినారు. సెక్రటేరియట్ నిర్మాణం కోసం కూల్చివేతలు చేసే సమయంలో అక్కడ 2 ఉండేటి అధ్యక్ష. ఏది గుడి ఉండేది, మసీద్ కూడా ఉండేది. 2 కూడా దెబ్బతిన్నాయి. ఆ రోజు నేను ప్రామిస్ చేసినాను, అప్పుడు చిన్న ఉండేటివి ఇప్పుడు చాలా బ్యూటిఫుల్గా బ్రహ్మాండమైనటువంటి ఆలయం నిర్మిస్తాం, అదేవిధంగా మసీద్ కూడా నిర్మించి ఇస్తామని చెప్పినాం. తప్పకుండా ఇస్తాం అధ్యక్ష. ఎందుకంటే సెక్రటేరియట్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు, అక్కడ ఉద్యోగులు ఇంకా రాలేదు. దానికి తప్పకుండా సెక్రటేరియట్ నిర్మాణంతో పాటు వాటిని కూడా చేసి ఇస్తాం. అందరినీ చూసే ప్రభుత్వం కాబట్టి ఎవరిని కూడా నిర్లక్ష్యం చేయం అధ్యక్ష, అటువంటి అవసరం లేదు. భట్టి విక్రమార్క గారు ఇంకో మాట చెప్పినారు. మన డయాలసిస్ సెంటర్స్ పెంచమని చెప్పి వారు అన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా చెప్పినారు. గతంలో కేవలం హైదరాబాద్ సిటీలో మాత్రమే 3 డయాలసిస్ సెంటర్లు ఉండేటి అధ్యక్ష. మేము ఇంకా 38 పెంచినాం అధ్యక్ష. తొలి విడతలో ఒక 38 పెంచినాం. దాంతో ఇప్పుడు మొత్తం సంఖ్య పాతవి కొత్తవి కలిపి 41 చేరిందండి. వాటికి బస్ పాసులు కూడా ఒక 10,000 మందికి ఆల్రెడీ ఇచ్చారు పేషెంట్లకి ఆ సమీపంలో. గతంలో వారి హయాంలో ఎంత దూరం ఉన్నా హైదరాబాద్ దాకా వచ్చి డయాలసిస్ చేసుకునే పరిస్థితి, కానీ ఇప్పుడు మేము ప్రజల సమీపానికి తీసుకెళ్ళినాం. అదేవిధంగా వాళ్ళకి బస్ పాసులు కూడా ఇచ్చినాం. 10,000 పీపుల్ ఆర్ అవైలింగ్. ఇంకా ఎవరన్నా దమ్మని మీకు కంప్లైంట్ చేస్తే మీ దృష్టిలో ఉంటే తప్పకుండా వాళ్ళకు కూడా ఇస్తారండి, ఆదేశాలు కూడా ఇస్తాం. ఆ విధంగా దానికి ఇబ్బంది ఏం లేదు. మానవీయ కోణంలో వాళ్ళని చూడాలి కాబట్టి ఆ విధంగా చేస్తాం. మీరు కోరినట్టు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కోరినట్టు ఇంకా ఈ సంఖ్యను పెంచేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. నాకు తెలిసి నాకుండే పరిజ్ఞానాన్ని బట్టి ఈ యొక్క మిషన్ భగీరథ పుణ్యమాని ఈ బీమారి తగ్గాలి అధ్యక్ష, కిడ్నీల బీమారి కొద్దిగా తగ్గాలి. కానీ అక్బరుద్దీన్ గారు చెప్పినారు డయాబెటీస్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందని చెప్పినారు. కారణాలు నాకు తెలియదు, నాకు వైద్య విషయం లేదు అధ్యక్ష, పరిజ్ఞానం లేదు. మొత్తం మీద తప్పకుండా వారికి అద్భుతంగా సాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. లాస్ట్లో ఒక మాట అక్బరుద్దీన్ ఓవైసీ గారు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సరే రాజశేఖర రెడ్డి గారు కొంత చేసి ఉండొచ్చు, కానీ राजशेखर रेड्डी के टाइम पे ही काफ़ी नुकसान हुआ हमारे तेलंगाना मिल्कियत का। मैं याद दिलाना चाहूँगा, मैं स्पीकर साहब का परमिशन भी लिया उनका नाम लेने के लिए, क्योंकि आपने परसों जहाँ कहा था मैं नहीं था, लेकिन मेरे पास पूरे रिकॉर्ड मेरे पास आ गया। आपने क्या क्या मुतालबे किया था, क्या क्या मांगा था, क्या क्या डिमांड किया था, उसमें मैंने देखा था। मेरा गुजारिश इतना ही है, वो आपका मर्जी है, जिसका चाहे आप तारीफ कर सकते हैं। आपका तेलंगाना कानून साज असम्बली में जुमे को मुतर्रका तौर पर एक करारदाद मंजूर करते हुए जात पात की बुनियाद पर मरदूमशुमारी का मुतालबा किया। चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने करारदाद पेश करते हुए बताया कि तेलंगाना की आबादी का 50% हिस्सा पसमानदा तबकात पर मुश्तमिल है और मुल्क की मुख्तलिफ असम्बलियों में भी तमाम सियासी जमातों ने जात पात की बुनियाद पर
मरदमशुमारी की वकालत की है। उन्होंने कहा कि फलाही प्रोग्रामों को गरीब आवाम तक पहुंचाने के लिए सही एदाद व शुमार की ज़रूरत होती है। నిన్ననే మనం శాసనసభలో చర్చ చేశాం. అక్కడ 2021 సెన్సస్ కూడా చేయబోతా ఉన్నారు. సెన్సస్ అంటే జనాభా గణన. కాబట్టి వేరియస్ అసెంబ్లీసు, వేరియస్ పొలిటికల్ పార్టీసు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపిస్తూ ఉన్నాయి. నిన్న మన సభలో కూడా యునానిమస్గా అన్ని పక్షాల వాళ్ళు మనం కూడా చేయాలని చెప్పినారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు అత్యధికంగా 50% వరకు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా అనేక రంగాలలో న్యాయం జరగాలనే ఆలోచన మన రాష్ట్రంలో కూడా ఉంది. నేను అందరం కూడా అనుకున్నాం కాబట్టి ఏకగ్రీవ తీర్మానం పంపుదాం అనుకున్నాం కాబట్టి ఈ మన జనాభా గణనలో కులగణన కూడా చేయాలి, బీసీల కులగణన చేయాలని చెప్పి ఈ తీర్మానం నేను ప్రతిపాదిస్తా ఉన్నా అధ్యక్ష. సర్, ఐ బెగ్ టు మూవ్ in view of the upliftment of poorer sections of the society, it is necessary to maintain accurate statistics for taking up various welfare measures for benefiting the poorest of the poor. The second Telangana State Legislative Assembly hereby with a view to ensure that the provisions of clause 4 of article 15, clause 5 of article 15 and clause 4 of article 16 regarding the socially and educationally backward classes of citizens, as also the provisions of clause 6 of article 243D and clause 6 of article 243T regarding backward classes of citizens, urges the central government that the caste-wise census of the backward class of citizens be conducted while holding the general census for 2021. बरतरफशुदा वजीर सहित ईटला राजेंद्र ने हुजूराबाद के ज़िमनी चुनाव के सिलसिले में जुमे को बीजेपी के उम्मीदवार की हैसियत से अपना पर्चे नामजदगी दाखिल किया है। उनके इस्तीफे के सबब इस हल्के में 30 अक्टूबर को ज़िमनी चुनाव होने जा रहे हैं। ईटा राजेंद्र के हमरा मरकजी वजीर सेहत जी किशन रेड्डी, सदर रियासती बीजेपी रुकन पार्लियामेंट बंडी संजय, साबिक MLC पी सुधाकर रेड्डी और दूसरे भी थे। ईटा राजेंद्र को बरसत इक़्तिदार TRS पार्टी से सख्त मुकाबला दरपेश है। तेलुगु यूनिवर्सिटी में बतकम्मा फेस्टिवल जारी है। रियासती गवर्नर टी सुंदरराजन और रुकन खानसास काउंसिल के कविता ने यूनिवर्सिटी के अरकान के साथ इसमें हिस्सा लिया। गवर्नर ने रियासत के अवाम को बतकम्मा और नवरात्रि की मुबारकबाद दी और कहा कि बतकम्मा अब दुनिया के अहम तरीन त्योहारों में शामिल हो चुका है। हुजूराबाद असेंबली हल्के के ज़िमनी चुनाव के लिए कांग्रेस के उम्मीदवार बी वेंकट ने पर्चे नामजदगी दाखिल किया। वेंकट NSY के रियासती सदर हैं। इस मौके पर सदर तेलंगाना प्रदेश कांग्रेस कमेटी रेवंत रेड्डी, सदर नशीन इलेक्शन राब्ता कमेटी दामोदराज नरसिम्हा, इंतखाबी मुहिम कमेटी के सदर नशीन और साबिक MP मधु याक्षी गौड़, MLC जीवन रेड्डी, अरकान असेंबली श्रीधर बाबू, सीता एक्का, कारगुजार सुदूर प्रदेश कांग्रेस कमेटी गीता रेड्डी, महेश कुमार गौड़, साबिक वजीर शब्बीर अली और कांग्रेस के लीडर अजमत हुसैनी वगैरह भी मौजूद थे। ఒక తల్లి లెక్క ఏ సమస్య ఉన్నా ఎప్పుడు కూడా అండగా నిల్చున్న వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి మరియు గీతారెడ్డమ్మ గారికి, అదేవిధంగా ఎప్పుడు విద్యార్థులకు ఎటువంటి సమస్య ఉన్నా NSY లో ఆర్నిషలు మాకు అండగా ఉన్న క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ మరియాష్ కన్న గారికి, అదేవిధంగా ఫస్ట్ కెళ్ళి ఏ ఇష్యూ అన్న డిస్కస్ చేయాలన్నా కానీ, సీనియర్ ఎవరన్నా అడ్వైస్ తీసుకోవాలన్నా కానీ ప్రతి విషయంలో అంటే మొట్టమొదటికెళ్ళి నాకు అండదండగా ఉన్న షబీర్ అలీ గారికి, అదేవిధంగా NSYని గతంలో నేను నేషనల్ సెక్రటరీగా పనిచేసినప్పుడు దాని తర్వాత రాష్ట్రంలో వచ్చినా గానీ ప్రతి విషయంలో మాకు అండగా ఉన్న AICC సెక్రటరీ ఇన్ఛార్జ్ శ్రీనివాసన్ కృష్ణన్ గారికి, అదేవిధంగా DCC అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారికి, అదేవిధంగా వరంగల్ DCC అధ్యక్షులు నాయని రాజేంద్ర రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మాజీ MLC ప్రేమ్ సాగర్ అన్న గారికి, ఈ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న పత్తి కృష్ణారెడ్డి అన్న గారికి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి గారికి, మైనారిటీ సెల్ అధ్యక్షులు సోహెల్ అన్న గారికి, రాజీవ్ అన్న గారికి, అదేవిధంగా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారికి, విజయరామరావు అన్న గారికి, ఇక్కడ ఇన్ఛార్జ్ లేక పనిచేస్తున్న మన్నించాలన్న,
మీ తమ్ముణ్ణి వేదిక పైన ఇక్కడ టికెట్ ఆశించిన పతికిశ్వరెడ్డి అన్న గారికి, సాయి నిరావ్ అన్న గారికి, ప్రతి ఒక్కరు ఎవరైతే 19 మంది సదయ్ అన్న గారికి, కొండలరెడ్డి అన్న గారికి, స్వామిరెడ్డి అన్న గారికి, అశోక్ రెడ్డి గారికి, కుమార్ యాదవ్ గారికి, పర్లపల్లి నాగరాజ్ గారికి, మా తోటి ఎన్ఎస్వై శ్రీ బొమ్మ శ్రీరామన్న గారికి, మా ఎన్ఎస్వై ఇక్కడ జిల్లాకెళ్ళి ఇక్కడికి హుజరాబాద్ నియోజకవర్గంకి వెళ్ళి ప్రాతినిధ్యం వహిస్తున్న रियासती वजीर सनत KT रामाराव ने खानों कौशल में बताया कि रियासती हुकूमत ने सनतकारों को इलेक्ट्रिक व्हीकल्स की सनतें कायम करने की तरकीब दी है और अब तक 5,600 करोड़ रुपये की सरमाकारी हो चुकी है। उन्होंने कहा कि सनतकारों और इलेक्ट्रिक व्हीकल्स के खरीदारों को बहुत सारी रियायतें दी जा रही हैं। 3 व्हीलर्स, ऑटो रिक्शा, मीडियम साइज की गुड्स कैरियर्स और बसों को रजिस्ट्रेशन फीस से मुस्तस्ना कर दिया गया है। उन्होंने बताया कि भीमनगर के డివిటీ పల్లి में ఎనర్జీ పార్క్ తామీర్ కియా जा रहा है। నగర్ 1 అంటే అర్బన్ పార్క్ అనేది వారు కూడా తయారు చేసుకున్నారు। చాలా సంతోషం అధ్యక్ష, మన నుంచి స్ఫూర్తి పొందినందుకు। పెద్దలు చెప్తారు ఇమిటేషన్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాటరీ అని। ఆ రకంగా వారు కూడా మన కార్యక్రమాలు అనుసరణీయం, ఆచరణీయం అని గుర్తించినందుకు వారికి కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి అధ్యక్ష। అధ్యక్ష, టీఎస్ బి పాస్ గురించి నేను ప్రస్తావించాను అధ్యక్ష। ప్రజలకు ఒక పైసా లంచం ఇచ్చే అవసరం లేకుండా చక్కగా ఇంటి అనుమతులు వేగంగా ఇచ్చే విధంగా తీసుకొచ్చినాం అధ్యక్ష। ఇంకొక మాట చెప్పాలి, పేదరిక నిర్మూలనలో భాగంగా మెప్మా అనే సంస్థ ఉంటుంది అధ్యక్ష మా మున్సిపాలిటీలో। మరి మెప్మా ద్వారా గతంలో 2008 నుంచి 2014 వరకు ఆనాడు 2,693 కోట్ల రుణాలు ఇచ్చారు అధ్యక్ష। కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి కమిట్మెంట్ ఎట్లా అంటే అధ్యక్ష, ఈ 7 ఏళ్లలోనే 2014 నుంచి 2021 వరకు గతంలో వారు 2,693 కోట్ల రుణాలు ఇప్పిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9,667 కోట్ల రూపాయల రుణాలని మా మహిళా సోదరీమణులకు కూడా అందజేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష। అధ్యక్ష, స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా PM స్వనిధి అనే ఒక కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో దానిలో భాగంగా మొత్తం భారతదేశంలోనే తెలంగాణ అగ్రభాగాన ఉందని చెప్పి నేను సంతోషంగా మిత్రులందరికీ తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష। 6,02,578 మంది స్ట్రీట్ వెండర్స్ని గుర్తించి వారందరికీ కూడా లోన్లు ఇప్పించే ప్రయత్న భాగంలో మరి దాదాపు 99.56% మందికి లోన్లు ఇప్పించాం। దానివల్ల భారతదేశంలోనే అగ్రభాగాన నిలిచామని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను। దీంతో పాటు స్ట్రీట్ వెండింగ్ జోన్స్ కూడా పెద్ద ఎత్తున మున్సిపాలిటీలో పెడతా ఉన్నాం, నైట్ షెల్టర్స్ పెడుతున్నాం। ఆకలిస్తే పేదవాడికి హైదరాబాద్ కానీ పట్టణాల్లో కానీ ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతో అన్నపూర్ణ కేంద్రాలు పెట్టుకున్నాం। అదేవిధంగా వాటిని కొన్ని ఇతర మున్సిపాలిటీలు కూడా విస్తరించుకున్నాం। వాటితో పాటు వేగవంతంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని కూడా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం। హైదరాబాద్లో దాదాపు 1,00,000 ఇండ్లు, అదేవిధంగా ఇతర ULBలో ఒక 52,000 ఇండ్లు ఈ రకంగా ముందుకు పోతా ఉన్నాం। కోవిడ్ వచ్చిన సమయంలో మనం ప్రజలకి మేలు చేయాలన్న ఉద్దేశంతో మరి హైదరాబాద్ GHMC పరిధిలో 13,73,000 మందికి ఆస్తి పన్నులో 50% మినహాయింపు కలిగిస్తూ 204 కోట్ల రూపాయలను మాఫీ చేయడం జరిగింది। ఇతర మున్సిపాలిటీలు హైదరాబాద్ మినహా ఉండే 141 మున్సిపాలిటీల్లో 18,03,000 మంది కుటుంబాలకు లాభం చేకూరుస్తూ 142 కోట్ల 142 కోట్ల ఆస్తి పన్నును మాఫీ చేయడం। नाचाराम में वाक़ हज़रत सैयद मोहम्मद शाह वली रहमतुल्लाह की दरगाह में हर महीने की 29 तारीख को सल्तनत माली होती है और चादर गुल चढ़ाई जाती है। सैकड़ों अक़ीदतमंद इसमें पाबंदी के साथ शिरकत करते हैं। दरगाह के जिम्मेदारों की जानिब से ज़ायरीन के लिए ताम का भी अहतमाम किया जाता है। आइए इस बारे में दरगाह के जिम्मेदारों से इसकी तफसीलात सुने। नहमदुहु व नुसल्ली व नुसल्लिम अला रसूलिहिल करीम, अम्मा बाद, फ़ाऊज़ु बिल्लाहि समील अलीम मिनश शैतानिर रजीम, बिफ़ज़लिही ताला बिस्मिल्लाहिर रहमानिर रहीम। मेरा नाम सैयद हाफिज़ सैयद अमीर है। सरकारी हुजूर हज़रत सैयद मोहम्मद शाह वली रहमतुल्लाह अलैह की बारगाह वाक़ई नाचाराम हफ्सीगोड़ा नाचाराम तारनाकी पर यहाँ पर मौजूद है और सरकार की बारगाह में लाइलाज लोग यहाँ पर आते हैं, सरकार की बारगाह में फैज़ पाते हैं और सरकार की बारगाह में काफ़ी नियाज़ अक़ीदतमंद लोग यहाँ पर जो है नियाज़ करते वगैरह हैं और जो लोग शफ़ायाब होते हैं वो दूसरों को जाकर जो है यहाँ के बारे में इत्तला देते हैं और दूसरे लोग भी यहाँ पर आकर फैज़ पाते हैं। तो हर चांद की 29 तारीख़ को सरकार की बारगाह में संदल शरीफ, गिलाफ मुबारक और कांग्रेस के कौमी तर्जुमान D शरवण को हैदराबाद मेट्रोपॉलिटन वाटर वर्क्स एंड सीवरेज बोर्ड की लेबर यूनियन का सदर मुंतखब कर लिया गया है।
वाज़ह रहे कि चीफ मिनिस्टर के चंद्रशेखर राव इस बोर्ड के सदनशीन हैं। डी श्रीरामन ने कहा कि इसके बावजूद मुलाजिमीन आबरसानी के कई मसाइल हल तलब हैं। इन मुलाजिमीन को ना तो पे रिवीजन कमीशन की सिफारिशात के तहत तनख्वाहें और अलाउंसेस दी जा रही हैं और ना ही हेल्थ इंश्योरेंस फराहम किया गया है। उन्होंने बताया कि बोर्ड में 1658 मखलूआ जायदादें हैं जिन्हें पूर्ण करने की शदीद ज़रूरत है। మురుగు కంపులో కొట్టుకొని పోయేటువంటి ఒక పరిస్థితి కాబట్టి వాళ్ళు ఆరోగ్య భద్రత కార్మికులు. అటువంటి మహత్తరమైనటువంటి ఒక పని చేసేటువంటి ఒక కార్మికుల క్వాలిటీ ఆఫ్ లైఫ్ను ఈ యూనియన్ పైన కాపాడటం ఈ యూనియన్ పైన ఉంటుంది. దాంతోపాటు కోటి మంది ప్రజలకు కూడా సరి అయినటువంటి ఒక వసతులు సౌకర్యాలు కలగజేసేటువంటి ఒక బాధ్యత ఉంది. కాబట్టి యూనియన్ యొక్క పని అనేటువంటిది అత్యంత పవిత్రమైనది, మహత్తరమైనది, ప్రజలకు మంచిగా సేవ చేయడానికి ఒక పెద్ద మార్గం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. వాస్తవానికి ఈ సంఘానికి 2012లో హరీష్ రావు గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను దీనికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండాలని చెప్పని ఇనిషియల్గా నిర్ణయం అయింది. అప్పుడు దానికి సంబంధించిన అన్ని రకాల చర్చలు జరిగినాయి, కాగితాలు రాసుకున్నాయి. అయినప్పటికీ కూడా అనేక కారణాల చేత, కొన్ని చెప్పలేనటువంటి ఒక కారణాలు, దాని చేత ఆ రోజు నేను ఆ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ యొక్క యూనియన్కి ఉండలేను. భూమి గుండ్రంగా ఉన్నట్టుగా మళ్ళా 9 సంవత్సరాల తర్వాత ఇది మళ్ళా ఈ బాధ్యత నువ్వు చేపట్టాలని నాకు ముందుకు వచ్చింది. ఇదేదో నాకు రుణం ఉన్నట్టుంది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా సేవ చేయడం కోసం నా ఇందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా సహాయ సహకారాలు అందించి వాళ్ళకు అండగా నిలవడం కోసం నా పైన భగవంతుడు పెట్టినట్టు ఒక బాధ్యతగా నేను భావిస్తానని నా దగ్గరికి వచ్చింది. 2 ఫండమెంటల్ విషయాలు నేను చెప్పదలుచుకున్నా. దీని ద్వారా నేను ఒక విద్యార్థిగానే కాకుండా మానవ వనరుల అంశాన్ని, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక అంశాన్ని ఒక ప్రొఫెసర్గా పాఠం చెప్పినాను. తర్వాత పనిచేసినాను. హెచ్ఆర్డి డైరెక్టర్గా, హెచ్ఆర్డి జనరల్ మేనేజర్గా పనిచేసినాను. ఆ అనుభవంతో ఒక మాట చెప్తా ఉన్నాను. इंडो जर्मन चैम्बर ऑफ कॉमर्स के ज़रिए तमाम पलवी इंजीनियरिंग कॉलेज में एक तकरीब मुनक़िद हुई, जिसमें इंडो जर्मन चैम्बर ऑफ कॉमर्स के फिलिप बोयर, पैरामाउंट कंपनी के मैनेजर विद्या नंबी रंजन ने बताया कि इंजीनियरिंग के होनहार तलबा को जो जर्मनी में आला तालीम हासिल करने के ख्वाहिशमंद हैं, यूनिवर्सिटी में दाखिले और वीज़े की सहूलत फराहम की जाएगी। పల్లవి ఇంజనీరింగ్ కాలేజీలో పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ విద్యా నమ్మిరాజన్ ఫౌండేషన్ అండ్ ఇండో జర్మన్ ఛాంబర్ కామర్స్ మిస్టర్ ఫిలిప్ ఒక జాయింట్ వెంచర్ లాగా, అంటే జాయింట్ కొలాబరేషన్తో స్కిల్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి పిల్లలకు. ఇంజనీరింగ్ కాలేజీలో మన దగ్గర ఇప్పుడు చదివే వరకు స్కిల్స్ లేదు, బట్ స్పీకింగ్ స్కిల్స్ అండ్ టెక్నికల్ స్కిల్స్ విత్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ తీసుకురావాలనేది మెయిన్ ఉద్దేశం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా జేఎన్టీయూ కానీ ఏఐసిటీ కూడా కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఎన్ఈపీలో స్కిల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు, ల్యాబ్ వర్క్ ఎక్కువ అండ్ ఇండస్ట్రీతో కొలాబరేట్ చేస్తూ చదువుకుంటేనే ఇండస్ట్రీకి పోయేటట్టుగా. ఫారెన్ కంట్రీస్లో ఎనీ ఎడ్యుకేషన్ దే ఆల్వేస్ కనెక్ట్ విత్ ది ఇండస్ట్రీ. సపోజ్ ఎంబీఏ చదువుతుంటే ఎంబీఏ కాలేజీకి, లా చదువుతుంటే లా కాలేజీ రెగ్యులర్గా పోతుంటారు. అదేవిధంగా మా దగ్గర కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతూ వాళ్ళు ఇండస్ట్రీకి ప్రాక్టికల్గా పోతూ ల్యాబ్లకు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ, అంటే థియరీ, ప్రాక్టికల్ అండ్ ప్రాక్టీస్ విత్ ఇండస్ట్రీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మెయిన్. ఈ 4 ఉంటే వాళ్ళకి పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ అయిన ప్రతి స్టూడెంట్ కంపల్సరీ వాళ్ళకి జాబ్ దొరకడం అనేది మెయిన్ ఉద్దేశం. ఆ జాబ్ చేసుకోవచ్చు, లేకుంటే వాళ్ళ స్కిల్, నాలెడ్జ్, టెక్నాలజీ ఉంటే వాళ్ళు ఓన్ ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు. దర్ లాట్ ఆఫ్ అవేర్నెస్ అండ్ స్టార్టప్స్ ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు కూడా పోవచ్చు, వాళ్ళు స్టార్టప్ పెట్టుకోవచ్చు. ఫారెన్ కంట్రీస్లో కూడా లాట్ ఆఫ్ మన యూత్ బాగా పాపులేషన్ ఉంది కాబట్టి ఫారెన్ కంట్రీస్లో కూడా జర్మనీ ఆర్ యూరోప్, అమెరికా, ఎస్పెషల్లీ జపాన్, నౌ దే నీడ్ లాట్ ఆఫ్ ఇంజనీర్స్. కాబట్టి మనం మంచి స్కిల్ ఇంజనీర్ తయారు చేస్తే దే కెన్ బి ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ ఆర్ ఇన్ ఇండియా ఆర్ దేర్ ఓన్. అది చేయడం మా ఉద్దేశం. वेजुन की पुलिस ने कुलसुमपुरा पुलिस स्टेशन के इलाके जात दुर्गानगर और साई दुर्गानगर में एक जुमेरात की शाम कार्डन सर्च मुनज़्ज़म किया। डिप्टी कमिश्नर पुलिस AR श्रीनिवास
की निगरानी में 189 पुलिस वालों ने इसमें हिस्सा लेते हुए 450 घरों की तलाशी ली। पुलिस ने बिना दस्तावेजात की 42 टू व्हीलर्स और 3 ऑटो रिक्शाओं को भी जब्त किया। 20 रोटी शीटरों को पाबंद मसलका बनाया गया। बीयर और विस्की की 225 बोतलें बरामद की गईं। इस सर्च में हिस्सा लेने वाले काबिल जिक्र अहदेदारों में एडिशनल डिप्टी कमिश्नर पुलिस इकबाल सिद्दीकी और एसीपी गोशामाइल नरेंद्र रेड्डी भी थे। संजय रेड्डी नगर पुलिस ने सोने की पॉलिश की हुई अंगूठियां रहन रखवाकर एक रहनघर से भारी रकम ऐंठ लेने वाले 3 अफराद को गिरफ्तार किया है। ज्वाइंट कमिश्नर पुलिस वेस्ट जोन AR श्रीनिवास ने मीडिया को बताया कि बुराबंडे का ई भास्कर पॉलिश का काम करता है और उसने जवाहर नगर के बी वेंकट रेड्डी और यूसुफ गड़े के हरिवर्धन को अंगूठियां पॉलिश करके देता था, जिसे वो रहन घरों में सोने की असली अंगूठियां जाहिर करते हुए पैसे लेते थे। मुलजिमीन के खिलाफ पुलिस संजय रेड्डी नगर के अलावा नलाकुंटा, मियापुर, बेगमपेट और जुबली हिल्स में भी मुकदमा दर्ज थे। उन्होंने बताया कि इस केस में मुलविस एक और मुलजिम मफरूर है। इंस्पेक्टर के सैदुलू और डिटेक्टिव इंस्पेक्टर PV राम प्रसाद ने 1 अक्टूबर को रहन घर के मालिक गणेश चौधरी की एक शिकायत पर तहकीकात का आगाज किया था। Resident of Jawahar Nagar, native of Guntur, Harivardhan, 32-year-old goldsmith, resident of native of Kadapa, resident of Yusufgura. ये तीनों लोगों को आज अरेस्ट करे। ये लोग 208 खरीब पॉन ब्रोकर्स को ये लोग चीटिंग करके एक नकली गोल्ड रिंग उनके पास प्लेज करके ओरिजिनल जैसा उसको दिखा के हर एक पॉन ब्रोकर एक एक रिंग पे वो लोग 16,000 से 21,000 तक प्लेज करके पैसा उनके से लिए। इस हिसाब से पूरा 208 जो पॉन ब्रोकर्स का ये लोग चीटिंग करके पैसा लिए, पूरा 40 लाख तक इसका अमाउंट है। इसमें ये लोग छोटा एक वर्कशॉप मेंटेन करे। इसमें जो आदमी है हरिवर्धन, वो ऑर्नामेंट्स बनाता है, उसको रिंग सिल्वर रिंग को कोटिंग करने का काम उसका है। और पूरा इसका इन्वेस्टमेंट सूत्रधार है ED का भास्कर। ये आदमी ये बिजनेस में इन्वेस्ट करके पूरे लोगों को इकट्ठा करा। इसमें भास्कर इन्वेस्टमेंट करने के बाद ये हरिवर्धन ये ऑर्नामेंट्स बनाने के बाद वेंकट रेड्डी जो आदमी है ये मार्केट में ले जाके पॉन ब्रोकर्स के पास ये गिरवी रख के उसके से पैसा लिया। पूरे 208 पॉन ब्रोकर्स को चीटिंग करके ये लोग 40 लाख तक उनके से पैसा वसूल करे। इसमें आज 3 लोगों को अरेस्ट करे। एक और एब्सकॉन्डिंग है, उसका नाम है राजेंद्र कुमार। ये हॉल मार्किंग का काम करता था। मतलब ये ऑर्नामेंट बनने के बाद रिंग शॉप को ले आके हॉल मार्किंग का उसमें मार्किंग करा के फिर ओरिजिनल जैसा दिखने की वजह से उसको मार्किंग कराने के बाद वो नया गोल्ड रिंग जैसा उसको पॉन ब्रोकर्स के पास प्लेज करके उसमें चीटिंग करे। ये लोग ऑलरेडी 2 लोग इसमें 2016 और 17 में 2 केसेस में है। A1 भास्कर 2016 में तप्पाचबुत्रा में उसके ऊपर एक केस रजिस्टर्ड है और दूसरा वेंकट रेड्डी के ऊपर चिलकलगुड़ा में एक FIR इशू हुआ 2017 में। उसके बाद में अभी इनके ऊपर 2021 में 5 केसेस रजिस्टर हुए। एक SR नगर, नल्लाकुंटा, मियापुर, बेगमपेट और जुबली हिल्स। ये इन 5 पुलिस स्टेशंस में ऑलरेडी इनके ऊपर FIR इशू है। ये आज इनको तीनों लोगों को अरेस्ट करके रिमांड को भिजा। कौन से एरिया में रखते थे सर ये? उनका शॉप था या फिर ये लोग पैसा कॉन्टैक्ट करते थे एक दूसरे से? ये पूरे इकट्ठा है, तीनों मिलके एक काम करे ना। पूरे वो एक वर्कशॉप लिए, वर्कशॉप में इनका काम चलता था। वर्कशॉप में ऑर्नामेंट्स बनाने के बाद ये 2 दिन करीब एक रिंग बनाने के लिए 2 दिन का टाइम लगता बोल रहे हो लोग। एक रिंग बनाने के बाद ये वेंकट रेड्डी पॉन ब्रोकर्स को ले जाके वहाँ पे प्लेज करता था। 2019, 2021 के ऑलरेडी रिसीट्स भी जो ये प्लेज करते थे, मॉर्टगेज गिरवी रखते थे, वो पूरे पॉन ब्रोकर्स का ने वो उनके रिसीट्स भी उसके पास एक्यूज के पास रिकवर करें। तो ये फिर SR नगर की केस है सर? नहीं, एक SR नगर है, एक मियापुर है, एक बेगमपेट में हुआ, एक नल्लाकुंटा में हुआ। पूरे 5 केसेस हुए हाल ही में। प्रोफेशनल क्या है सर? वो करते क्या? नहीं, कुछ नहीं, इनका यही काम है, चीटिंग। कितने साल से करे? एक तो इसमें कारीगर है, एक गोल्ड स्मिथ है, वेंकट हरिवर्धन करके वो गोल्ड स्मिथ है। बाकी के 2 लोग तो चीटिंग में पहले से केसेस है इनके ऊपर। ये इनका पेशा है ये चीट करना। तो ये मतलब कई साल से कर रहे हैं, लेकिन अभी उनको किसी शक नहीं आया। कोई पॉन ब्रोकर को शक आने के बाद पुलिस को इन्फॉर्म करे, उसके ऊपर फिर इंफॉर्मेशन रख के लोगों को अरेस्ट करें। डिपार्टमेंट को रिवार्ड देंगे साहब आप उसके? मजलिस के फ्लोर लीडर अकबरुद्दीन अवैसी और बीजेपी के रुकन असम्बली राजा सिंह ने शहर में गांजे के कारोबार
और उसके इस्तेमाल के वाक़यात में इजाफे पर गहरी तशवीश का इजहार किया। अलहदा तौर पर यह मामला उठाते हुए इन दोनों अरकान ने हुकूमत से मुतालबा किया कि वो मंशियात की मुंतकली को नाकाम बनाने के लिए सख्त इकदाम करे। अकबर अवैसी ने कहा कि जिस तरह गांजा शहर में आ रहा है और इस्तेमाल हो रहा है वो वाकई तशवीश की बात है। नई नस्ल को इस लानत का शिकार होने से बचाना ज़रूरी है। राजा सिंह ने कहा कि धूलपेट में शराब का कारोबार करने वालों की बाज़ाबातकारी में हुकूमत नाकाम हो गई है और यही वजह है कि शराब की जगह अब गांजा ने ले ली है। उन्होंने इसकी रोकथाम के लिए कड़े इक़दाम का मुतालबा किया। चीफ मिनिस्टर के चंद्रशेखर ने तयख़ुन दिया कि वो चीफ सेक्रेटरी सोमेश कुमार को हिदायत देंगे कि पुलिस और महकमे आबकारी के आला के साथ एक इजलास मुनक़िद करते हुए कोई लाएमल मुरतब करे। बालानगर पुलिस ने घरों के पास खड़ी बाइक का सरखा करने वाले 6 नौजवानों को गिरफ्तार किया। उनके कब्जे से 46 लाख रुपए मालियती 24 बाइक्स बरामद की गई। डिप्टी कमिश्नर पुलिस बालानगर पद्मजा ने बताया कि मुलजिमीन मसरूखा बाइक्स 10 से 20 हज़ार रुपये में फरोख्त करते थे। उन्होंने बताया कि इनमें से 2 नौजवान रेजनी की वारदातों में भी मुलविस थे। SI గారు పోచయ్య విజయభాస్కర్ రెడ్డి అండ్ చంద్రశేఖర్, ASI కృష్ణ అండ్ ఒక వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి ఇన్ని కేసెస్ రిజెక్ట్ చేయడం తర్వాత రికవరీ చేయడం జరిగింది. తక్కువ ధరకు కొనే వాళ్ళకి తక్కువ రేట్లు వస్తుందని యువకులు కొంటున్నారంట. అంటే దాని వాల్యూ కంటే కూడా తక్కువకి దొరుకుతుంది అంటే ఆశపడడం అనేది సహజమే, కానీ బట్ ఇలాంటి వాటిలో ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే ఈరోజు పక్కన వాళ్ళకి అనేది మనకు కూడా అవుతూ ఉంటుంది. రెండు అలాంటి నేర ప్రవృత్తి అవతల వ్యక్తులు ఇంకా మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాము. అండ్ తర్వాత ఈ బైక్స్ రేపొద్దున ఇలా తక్కువకి వస్తున్నాయని చెప్పి పేపర్స్ లేవు పర్లేదు అని చెప్పి కన్విన్స్ తీసుకుంటున్నారు, కానీ రేపొద్దున ఇది ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ తర్వాత దీని మీద ఎలాంటి క్రైమ్ జరిగినా కానీ మేము తప్పించుకుంటాము అనుకునడానికి లేదు. వాళ్ళ లైబిలిటీ కూడా ఉంటుంది. వాళ్ళు కూడా ఇలాంటి కేసులో ఫిక్స్ అప్ అవుతారు. కాబట్టి ఇది ఎలా ఈ తక్కువ ధరకు వస్తుంది అని చెప్పి కొనే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, అలాంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో దయచేసి ఇలాంటి స్టోలెన్ ప్రాపర్టీని కొనకండి. రేపు పొద్దున ఏది జరిగినా కూడా మీ మీద కూడా లైబిలిటీ ఉంటుంది. మీకు ఇలాంటి సమాచారం ఏదైనా తెలిస్తే దయచేసి పోలీసు వారికి తెలియజేయండి. रचकुंडा पुलिस ने ऑनलाइन कैसीनो चलाने वाले 2 अफराद किरण और अकील अहमद को गिरफ्तार किया है। कमिश्नर पुलिस महेश भगवत ने बताया कि उनके कब्जे से 43 लाख रुपए की नकद रकम के अलावा बैंक खातों में जमा 21 लाख रुपए भी जब्त किए गए। आगे की तहकीकात जारी है। ऑनलाइन बेटिंग ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత ఇంకో వేరే స్పోర్ట్స్ తర్వాత ఈ క్యాసినోస్ మన దగ్గర ఇప్పుడు పర్మిషన్ లేదు. సో ఆన్లైన్ కొంతమంది క్యాసినో కూడా దే ఆర్ బెట్టింగ్ ఇన్ క్యాసినో, పోకర్ అని గేమ్ అని. మా ఎస్ఓటి మల్కాజ్గిరి ఇన్స్పెక్టర్ నవీన్ అడిషనల్ మన డీసీపీ ఎస్ఓటి సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో and with the help of Neralpet police, we have busted the online betting racket. The online betting racket lo ముగ్గురు అరెస్ట్ చేయడం జరిగింది. ఒక చున్నం కిరణ్, సన్ ఆఫ్ కిషన్, ఎస్పీ కాలనీ త్రిపురగిరి సికింద్రాబాద్, ఈయన మెయిన్ కుకీ దాంట్లో. తర్వాత సయ్యద్ అకీల్ అహ్మద్ అని ఈయన కూడా సేఫ్ కాలనీ, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఆయన సపోకి. తర్వాత ఆయనకు సురేందర్ రెడ్డి ఇక్కడ మన కుషేంద్ర గణేష్ నగర్, అతను పంటర్, అతను కూడా ఈ బెట్టింగ్ లో ముందు 15 lakhs దాకా ఆయన లాస్ అయిందని చెప్తున్నారు. बदकम्मा फेस्टिवल के चलते टैंक बंड पर इतवार 10 अक्टूबर को फन डे संडे के दौरान बदकम्मा रक्स के अलावा डांडिया और गरबा का भी एहतमाम किया गया है। म्यूनिसिपल एडमिनिस्ट्रेशन के चीफ सेक्रेटरी अरविंद कुमार ने बताया कि हमेशा की तरह इस मौके पर खाने पीने, हैंडलूम और हैंडीक्राफ्ट की दुकानें सजाई जाएंगी। लेजर शो और फायरवर्क्स का भी एहतमाम रहेगा। मुल्क में गुज़श्ता 24 घंटे के दौरान कोरोना वायरस के 21,257 नए केसेस सामने आए, जबकि इसी मुद्दत में 271 नई अमवात हुई हैं। मरकजी वज़ारत सेहत के मुताबिक इस मर्ज से अब तक मुल्क भर में 4,50,127 अफराद फौत हो चुके हैं। इसी दौरान बताया गया कि तमाम रियासतों और ज़ेर इंतज़ाम इलाकों में अब तक 94,86,00,000 अफराद को कोविड-19
वैक्सीन के टीके दिए जा चुके हैं।